హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామంది అయితే అడుగుతున్నారు, భయ్యా సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, అసలు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సో సెకండ్ కౌన్సిలింగ్ గురించి ఏదో ఒక అప్డేట్ చెప్పండి అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో చాలామంది అయితే ఎగిరి వెయిట్ చేస్తున్నారు కూడా. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది, చాలామందికి సీట్స్ అయితే నచ్చలేదు, మేము సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోవడానికి ఎప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారు. బట్ అన్నిటి కోసం కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను నేను. సో సెకండ్ కౌన్సిలింగ్ గురించి ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది. సో మీరు కానీ కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతుంది. ఐ హోప్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే డెఫినెట్లీ మన 10K సబ్స్క్రైబర్స్ అనేది వచ్చేస్తుంది. బట్ ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. మీకు ఆల్రెడీ చూపిస్తాను, ఇప్పుడు చూడండి. సో ఎంతమంది నాన్ సబ్స్క్రైబర్స్ మన వీడియో చూస్తున్నారు అనేది మీకు చూపిస్తున్నాను. నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అనమాట ఇది. సో దీనికి చూసుకున్నట్లయితే మీకే చూపిస్తాను. ఇక్కడ ఆడియన్స్లోకి వెళ్తున్నా. సో ఆడియన్స్లోకి వెళ్ళాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు, సో నాట్ సబ్స్క్రైబర్డ్, సో 58.4% అంటే అరౌండ్ 60% మంది ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారో, సబ్స్క్రైబర్డ్ పర్సన్స్ ఓన్లీ 40% మాత్రమే ఉన్నారు. ఈగర్లీ ఈ వీడియోనే కాదండి, సో టోటల్గా ప్రతి వీడియోలో కూడా అట్లీస్ట్ 60% మంది నాట్ సబ్స్క్రైబర్సే ఉన్నారు, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అయితే చూసుకుంటున్నారు. సో మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ లైక్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది అది ఒక్కటి మాత్రమే, వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుమించి అయితే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను మీ నుంచి కూడా. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే 10K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. మనకి ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే రన్నింగ్ అవుతుంది, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అవుతుంది. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, వాటిపైన వీడియోస్ అయితే చేసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరికైనా సెల్ఫ్ రిపోర్టింగ్ పైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, వీడియోస్ అయితే ఉంటాయి. సో సెకండ్ కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది, సో ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది కదా, సో సెకండ్ కౌన్సిలింగ్ మనకి అరౌండ్ ఒక 15 to 20 డేస్ అయితే పడుతుంది. మోస్ట్లీ మనకి సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ 20 to 25 బిట్వీన్ అయితే రావచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ ఎగ్జాక్ట్గా డేట్స్ అయితే చెప్పలేను, బట్ ఈ మంత్ 20 to 25 మధ్యలో అయితే మన సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ 20 to 25 మధ్యలో అయితే ఉండొచ్చు. మోస్ట్లీ 20 to 25 మధ్యలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మంత్కి అయితే ఎక్స్టెండ్ చేయరనమాట. సెకండ్ కౌన్సిలింగ్ అనేది మంత్లోనే ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అక్కడనే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఏమైనా రిజిస్ట్రేషన్ చేయాలని అయితే డౌట్ ఉంది చాలామందికి. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకొని అట్లనే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చాయో మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు. మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఇవన్నీ అయిపోయాయో వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో రిజిస్టర్ చేసుకోలేదో, వెరిఫికేషన్ చేసుకోలేదో సర్టిఫికేట్స్, వాళ్ళు మాత్రం సెకండ్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెరిఫై అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ ఇస్తారు. సేమ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో స్టార్టింగ్లో ఏ ప్రొసీజర్ ఉందో అదే ప్రొసీజర్ ఉంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళకి, ఎవరైతే రిజిస్టర్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందో వాళ్ళకి మాత్రం ఏముంటుంది అంటే, సో తప్పకుండా వాళ్ళైతే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట సెకండ్ కౌన్సిలింగ్ గురించి అయితే. అట్లనే సెకండ్ కౌన్సిలింగ్లో చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఉంటారా, సేమ్ వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చా, దీనిపైన కూడా నేను వీడియో అయితే చేశాను, అది కూడా రిలీజ్ అయితే చేస్తాను. ఓకేనా? ఇదన్నమాట సెకండ్ కౌన్సిలింగ్ కోసం అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు నాకు మెసేజ్ చేయండి. మీ మెసేజ్ తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్